ఎలాగైనా చామంతి మెడలో 3 ముళ్ళు వేయాలని ప్రేమ్ నిర్ణయించుకుంటారు. ఈలోపు ప్రేమ్ కావాలని చామంతిని తీసుకెళ్దామని అనుకునేసరికి చంద్రిక అయ్యో చామంతి, అడ్డుకుంటుంది. పెళ్ళంటే లేదు పెళ్లి చంద్రిక, లాంటిది, కింద జస్ట్ పెళ్లి లాంటిదే, కానీ నిజమైన పెళ్లి కాదు. కిందనే ఉంది అయినా కదా బాబు, నాకెందుకో చామంతి, భయం వేస్తుంది. అమ్మగారు మన ఇద్దరిని ఇంకా నుంచి మరి వెళ్ళిపోదాం దగ్గర పద ఉండి బాబు పెళ్లి అని పనులు చెప్పేసి చేసుకోమన్నారు. చామంతి అంటుంది. వెళ్దాం పద చామంతి, అని నా అంటుండగా, మీద ఇష్టం ఉందా చందు, ఇష్టం నా లేదా మాట వినవా ఒకటి చెప్పు. ఒక్కసారి? ఇష్టం లేదంటే చామంతిని నేను కిందికి ఇలా అసలు తీసుకెళ్ళి అలా ఇష్టం తీసుకొని ఉంది. వస్తా. మరి అయినా నా కోసం ఊరికి చామంతితో ఏం పని రేపు బాబు నీకు? ఫ్యూచర్ లో నువ్వు పెళ్లి ఎలా కిందికి వెళ్ళు. జరుగుతుందో జస్ట్ అమ్మగారు నిన్ను ఊహించుకోవడానికి పిలుస్తూ మాత్రమే. మా ఇద్దరు నాతో అక్కడ జస్ట్ అలా లేకపోతే కూర్చో. అమ్మగారు అక్కడ గొడవ మంత్రాలు, చేస్తారు వేద అని మంత్రాల సాక్షిగా కిందికి తీసుకెళ్తుంది. మనం ఊరికనే ఎలాగైనా ఒక బొమ్మల సరే పెళ్లి చేసుకుంటారే, చామంతిని అలా చేసుకుందాం. నేను పైకి నా మీద తీసుకెళ్ళాలి ప్రేమ ఉంటేనే అని చెప్పేసి అన్న ప్రేమ్ తర్వాత కూడా కిందికి వస్తాడు. ఉత్తుతనే కదా, ఈలోపు ఉత్తుతగానే పెళ్లి పీటల నిజం మీద పెళ్లి కాదు అని రమాదేవిను విధంగా హర్ష వెంటనే కూర్చుంటారు. అక్కడ మంత్రాలు అదే చదువుతుండగా సమయానికి ఇక్కడ చామంతికి కిచెన్ లో పని చెప్తుంది చంద్రిక. కూర్చొని కిచెన్ లో ఉంచలి ఒకరి తలపై ఒకరు చేయి చామంతిని పెట్టుకుంటారు. పైకి ఈలోపు తీసుకెళ్తాడు. బాబు ఏంటి బాబు? మాంగళ్యధారణ కానివ్వండి వద్దంటుంటే అని చెప్పేసి చేయి పట్టుకొని రామాదేవి ఎందుకు లాక్కొని ఇక వచ్చావు ఈ అని విధంగా చెప్పేసి పంతులు గారు అడుగుతూ చెప్తుండగా ఉంటుంది చామంతి. అక్కడ ఎలాగైనా చంద్రిక మన ఇద్దరం పెళ్లి అది చేసుకుంటామని చూడలేక అనుకున్నాం అలా కదా, పక్కకి వెళ్తుండగా అందుకే మా అమ్మ చంద్రిక నాన్నకి కింద పెళ్లి ఎక్కడికి జరుగుతుంది కదలకు అని చెప్పేసి అదే మంత్ర అంటుంది. వేదాలతో ఇక్కడ మాత్రం మనం కూడా పెళ్లి చేసుకుందాం. చామంతి మెడలో 3 అంటే ముళ్ళు వేస్తూనే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి వేస్తుండబోతుండగా చేసుకుంటారా? మరోవైపు చేయొద్దు చెప్తున్నాను బాబు చంద్రికను అని చెప్పేసి పోనివ్వకుండా చామంతి రామాదేవి ఇక్కడ స్ట్రకప్ చేస్తుంది. తాలిబొట్టు కట్టుబాబు అని చెప్పేసి ఈ విధంగా హర్షకు తాలిబొట్టు ఇచ్చేసరికి తాలిబొట్టు కడుతున్న సమయంలో రామాదేవి కావాలని చెప్పేసి మొత్తం మెయిన్ని తీసేస్తుంది. లైట్లన్నీ ఇంట్లో పోతాయి. ఈలోపు అనుకున్న రామాదేవి ప్లాన్ ప్రకారం రామాదేవి మెడలో 3 ముళ్ళు వేయబోతున్న హర్ష అదే సమయానికి చంద్రిక మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఆ కరెంటు పోయిన సిచ్యువేషన్లో నిజంగానే ఇక్కడ చామంతి మెడలో ఒక్కసారిగా ప్రేమ్ 3 ముళ్ళు వేస్తుండగా లైట్ ఫోకస్కి ఒక్కసారి లైట్ పోవడంతో భయంతో చామంతి ఏంటి బాబు మీరేం చేస్తున్నారని చెప్పేసి గబగబా ఆ తాలిబొట్టు పక్కనే పెట్టి డోర్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం అందరూ లైట్స్ పోయాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు డోర్ తీసుకొని చామంతి బయటకు వచ్చిన సిచ్యువేషన్లో అటు నిషా కరెంటు పోయిందని చెప్పేసి ఇక మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఈలోపు రూమ్ నుంచి చామంతి చూసి ఇదేంటి ఈ రూమ్లో నుంచి ఇది బయటకు వెళ్తుంది అనేసరికి అదే రూమ్లో నుంచి ప్రేమ్ కూడా బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఆ రూమ్లో ఏం చేస్తున్నారా అని చెప్పేసి షాకింగ్గా చూస్తుంటుంది. ఇక్కడ అనుకున్నట్టు రామాదేవి చంద్రిక మెల్లో హర్ష 3 ముళ్ళు వేయనే వేస్తాడు. ఇక రామాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈలోపు రామాదేవి కావాలని చెప్పేసి వేరే తాళిబొట్టుతో ఇక తనంతట తానే 3 ముళ్ళు వేసుకుంటుంది. ఇక అలా లైట్ ఫోకస్ వస్తుంది. ఇక్కడ కింద చామంతి ఉంటుంది. అక్కడ రామాదేవి మెల్లో 3 ముళ్ళు ప్లస్ చంద్రిక మెల్లో 3 ముళ్ళు ఉంటాయి. లైట్ వచ్చేసరికి ఈలోపు వీళ్ళ పెళ్లి జరిగిందని చెప్పేసి అనుకుంటుండగా అదేంటత్తయ్య చీకటి, అది కరెంటు పోయిన తర్వాత మేమెల్లో మామయ్య 3 ముళ్ళు వేశాడు అని చెప్పేసి అంటుండగా ముహూర్తం ధారణ ఇక టైం అయిపోతుంది కదమ్మా అందుకే వేశాడంటుంది. ఈలోపు అనుకోకుండా చంద్రిక మెల్లో ఆ 3 ముళ్ళు కనబడతాయి. ఒక్కసారిగా రోజు షాక్ అయిపోతుంది. అదేంటత్తయ్య చంద్రిక మెల్లో ఇప్పుడు పసుపు తాడు ఉండడం ఏంటి? ఇప్పుడు అసలు మామయ్య ఆ తాలిబొట్టు నీకు కట్టినట్ట చంద్రికకు కట్టినట్ట అని చెప్పేసి రోజుకు ఇంకా అనుమానం బలంగా నాటకపోతుంది. ఈలోపు వెంటనే షాకింగ్గా చూస్తుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటి పిచ్చిగా ఉందా? హర్ష నా మెల్లో 3 ముళ్ళు వేస్తే చంద్రిక వేన్లో 3 ముళ్ళు వేసావేంటవేంటి అని అంటుండగా ఈలోపు వెంటనే ఇక చామంతి కిందికి వస్తుంది. ప్రేమ్ కూడా కిందికి వస్తాడు. చామంతి వేలో ఆఖరి క్షణంలో 3 ముళ్ళు వేస్తున్న భయంతో చామంతి కిందికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఆ రూమ్లో ఏదో జరిగింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి నిషా కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం అనుకున్నట్టుగానే హర్ష మాత్రం చంద్రిక మెల్లో 3 ముళ్ళు వేస్తాడు. ఇక్కడ రోజా ఇంకా బలంగా అసలు ఈ ఇంటికి యువరాని అత్తయ్యనా లేకపోతే చంద్రికనా అని మైనస్ పాయింట్తో తన తల తిరుగుతూ ఉంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, ఇది మామూలు కాదు, ఈ ఇంట్లో ఏదో జరగబోతుంది. అసలు ఈ 3వ వ్యక్తి ఎవరు? అసలు మామయ్యకు ఇంత కేర్ టేకర్గా కాకుండా ఒక భార్య స్థానంలో ఉండి ఎలా చూసుకోవాలో రామాదేవి అత్తయ్య కంటే చంద్రిక ఎందుకు చూసుకుంటుంది? ఈ గతంలో ఏం జరిగింది? అసలు గతం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ రాంగ్, మనకు దొరకపోదా? అసలు అత్తయ్యను నా గుప్పెట్లో పెట్టుకోపోనా
అని చెప్పేసి రోజు ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం అందరూ షాకింగ్గా చూస్తుండిపోతారు.